తడబడని అడుగులు వెయ్యి లోహుల గుండెలు గడగడలాడే గర్జన చెయ్యి శ్రీరాముడు వదిలిన బాణమువై పరమశివుని త్రిశూలం. స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా తిరుమాదనం పార్టీ బీజేపీ పార్టీ చేయాలనేది ఉద్దేశం. దాంట్లో భాగంగా వివేకానంద గారి జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల పార్టీ నుంచి ముందు శుభాకాంక్షలు. దేశంలో ఈనాడు అనగారిన ప్రజలు చాలా ఇబ్బందిగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కింద తీసుకుపోవడం బీజేపీ సంకల్పం. ఈనాడు చాలా సందర్భాల్లో ఆనాడు ఈ మహానుభావులు భవిష్యత్తులో యువత స్ఫూర్తిగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి అలాడు చిన్న వయసులో పిల్లలు కూడా 40-50 సంవత్సరాల వయసు గల తాగి తమిళనాడే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉండేది ఆ పరిస్థితి. ఎలాంటి గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించి ఎలాంటి ఎక్కడ చూసినా మద్యానికి బానిస పడి యువత మొత్తం కూడా ఆరోగ్యమే కాకుండా దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాలైన చెడు మార్గాలుగా తయారయ్యి కుటుంబాన్ని సమాజాన్ని వాళ్ళు చీడపురుగులాగా తయారయ్యారు. దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ డ్రగ్స్ అనేక ఏదైతే మందు తాగటం ఇట్లాంటి అన్నిటికి వ్యతిరేకంగా యువత మంచి మార్పులకు రావాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. వివేకానందుడు కూడా ఆనాడు అనేక స్ఫూర్తి యువతకు ఇట్లా బానిస కాకుండా సమాజంలో అడగాలనేది సమాజంలో నిలబడి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దానికి అలాంటి మహానుభావుల జయంతి కార్యక్రమంలో అందరూ పాల్గొనడానికి సంతోషం అనిపించింది. మీ ఊళ్ళో జరిగిన రకరకాల ఎన్నికల్లో కూడా స్థానిక ఎన్నికల్లో మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఆగి ఉన్నాయి, ఎన్నికలు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇస్తామని చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఏది ఇచ్చినా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తేనే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దగ్గర ఏ రాజకీయాల్లో ఎన్నికలు పెడితే ప్రశాంతమైన ప్రజలు ఎలాంటి రోడ్లు కానీ ఇంకా అనేక రకాలైన అభివృద్ధి కావాలంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎలాంటి సోలార్ మీ ఊళ్ళో కూడా నిన్న సోలారు మొత్తం గ్రామంలో మొత్తం ఎంక్వైరీ చేసి ఎక్కడ పెట్టాలి అనేది కూడా చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఈనాడు సబ్సిడీ ఇచ్చి ఈనాడు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల లింక్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ అదేవిధంగా వైకుంఠ ధామాలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఎన్నిట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం 2 సంవత్సరాలు ఎన్నికలు జరగలేదు. మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా పదే అన్నాడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు రావటం లేదు, ఆపేసింది, ఎన్నికలు లేవని, ఇప్పుడు డబ్బులు వస్తాయి, ఎన్నికలు జరుగుతావు అని చెప్పారు. ఎన్నికలు జరిగిన సంతోషం. ఈ ఊరు సర్పంచ్ గారికి కూడా ఏ రాజకీయ పార్టీ అయినా మండల పార్టీ నుంచి వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ ఊరు ప్రథమ పౌరుడు కాబట్టి భారతీయ జనతా పార్టీకి వారికి శుభాకాంక్షలు.